అక్క ఎందుకు బాధపడుతున్నావు? బాగా చేరుకోలేదా? ఏమైంది అలా చూస్తే నాకేమవుతుంది? టీవీ సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయింది. అక్క ఏమైందని చెప్పు. చెల్లెలికి నా ఏడుపు కంటే ఎలాగోలేని అనిపిస్తుంది. ఏం చెప్తాను ఇంట్లో అసలు పరిస్థితి గురించి నీ బావ అస్సలు పట్టించుకోలేదు. నేనంటే అసలు ఇష్టమే లేదు. కట్నం ఇవ్వలేదని నాన్న అమ్మను తిట్టుపోతేస్తా ఉంటాను. నాతో అసలు ఉండట్లేదు. ఇంట్లో విషయాలు ఏది పట్టించుకోలేదు. ఎలా ఏదని అసలు నా గురించి ఇంత కూడా ఆలోచించట్లేదు. ఏం చేయండి మీకు చెప్పాలంటే బాధ, చెప్పిన కొద్ది మీరు బాధపడతారని నేను ఆలోచిస్తున్నాను. ఏం చేయండి? సరే చట్టపరంగా ఏమన్నా చెప్తాను. నాకు అంత జాబ్ చేస్తున్నాను. అంత ఓపిక పెట్టుకుని లాయర్ని పెట్టుకుని నాకు వండుకోవాలన్నా వండుకోలేని పరిస్థితి. న్యాయంగా వెళ్ళాలన్నా అంత ఖర్చు నేను భరించలేదు. న్యాయంగా వెళ్ళడానికి కూడా ఒక చట్టం వచ్చింది. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ద్వారా మనం న్యాయపరంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయనే మనకి ఒక వకీలు ఇస్తారు. దానివల్ల మనం లబ్ధి పొందొచ్చు. అక్కడికి వెళ్ళి మన సమస్య చెప్పుకుందాం. వస్తావా? వెళ్దామా? మనకి ఏమీ ఇబ్బంది లేదు. మనం రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. నీకు సరేనంటే మనం వెళ్దాం, చట్టపరంగా వెళ్దాం. నువ్వేమంటావు? వెళ్దామా? వడ్డీకి బాగా ఖర్చు అవుతుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ యాక్ట్ అనేది మన లాంటి ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళ కోసం చట్టం అందరికీ న్యాయం చేకూరాలని తీసుకొచ్చింది. సరే అర్థం తీసుకున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం. మా అక్కని మా బావ చాలా హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడు. మా అక్క విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆర్థికంగా మేమంత భరించలేము. కోర్టుల వెంట న్యాయస్థానం వెంట చుట్టూ తిరగలేక మేము మీ దగ్గరకు వచ్చాము. మీరేమైనా సలహా ఇస్తారేమో. ఈ సమస్యను బట్టి ఇప్పుడు గవర్నమెంట్ అనేది మీకు ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తుంది. అది మీరు సక్రమంగా వినియోగించగలిగితే గవర్నమెంటే మొత్తం ఫీజు భరాయిస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కానీ మీకు సత్వర న్యాయం జరిగే విధంగా ఈ ఫ్రీ ఎయిడ్ అనేది మీరు వినియోగించుకోవాలి. ఏ మహిళలకు కూడా ఎటువంటి ఆపద వచ్చినా, ఒక కుటుంబం నుంచి ఒక భర్త నుంచి ఆపద వచ్చినా గవర్నమెంట్ అనేది కోర్టులో ఒక ప్రొడ్యూస్ ఒక జియో అప్లై చేసింది. ఆ జియో ఏంటంటే ఫ్రీ లీగల్ అడ్వైస్ సంబంధించింది. ఒక్క రూపాయి మీరు ఇవ్వకుండా ఓన్లీ కోర్టు భరిస్తుంది. నోటీసులు కానీ ఎటువంటి విడాకులకు సంబంధించింది కానీ లాయర్స్ అపాయింట్ చేసుకొని మొత్తం మీకు మీ వెనకాల ఒక గవర్నమెంటే అంత ఫీజు అప్లై చేస్తారు. మీరు ఇబ్బంది పడకండి, ధైర్యంగా ఉండండి. మీ సమస్యలన్నీ మాకు చెప్పారు కాబట్టి మేము చూసుకుంటాం. ఓకేనా? అది కూడా మీకు అర్థమైంది కదండి. మీరు ఎప్పుడు ఏం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. తప్పకుండా గవర్నమెంట్ భరిస్తుందండి. మీరు సమస్యలు అనేది తీసుకొచ్చారు, అన్నీ కూడా మీరు సార్ ఉన్నారు, అన్ని పాయింట్స్ చెప్తారు. అకార్డింగ్ టు డొమెస్టిక్ వైలెన్స్ కమిషన్ ప్రకారం 2005 సెక్షన్ 18 to 22 ఇవన్నీ వర్తిస్తాయి. మీరు దీని ప్రకారం కోర్టుకి కేసు వేసి నోటీస్ వేయొచ్చు మీ హస్బెండ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సరేనా? మాకు ఇలాంటి ఉచిత న్యాయ